హలో హాయ్ అండి, నమస్తే. అంత ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్, అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఆఫ్ శారీస్, వాటికి మ్యాచింగ్ బ్లౌజెస్, అలాగే కొన్ని డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ జ్యువెలరీస్ మన దగ్గర ఉన్నా ఒకసారి మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. ఏ శారీకి ఏ బ్లౌజ్ పేరప్ చేసుకోవాలి అంటే కొంచెం ట్రెండ్గా రెడీ అవ్వడానికి చాలా వరకు మనకి శారీతో వచ్చిన బ్లౌజెస్ ఎక్కువగా స్టిచ్ చేసుకోవట్లేదు. నేనే కాదు, నాకు తెలిసి మీరు అందరూ కూడా అలాగే చేస్తుంటారు. దానికి బార్డర్గా మ్యాచింగ్ ఉన్న ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద వర్క్ చేయించుకోవడం, కాకపోతే వర్క్ మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసుకోవడం, అలాగే ట్రెండ్గా చేంజ్ చేసుకుంటున్నాం కదా. అలాగే జ్యువెలరీస్లో కూడా మనకి 1 గ్రామ్ గోల్డ్ అని, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అని, ఇలాంటి చాలా వెరైటీస్ వస్తాయి. ఇప్పుడైతే గోల్డ్ మీద ఎక్కువ ఎవరు అసలు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే 1 తులం బంగారం కొనుక్కునే బదులు మనం 10 రకాలు 10 డిజైన్స్ తోటి 1 గ్రామ్ గోల్డ్ అలాగే సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ జ్యువెలరీ తీసుకొచ్చాను. అలాంటిది ఒక కలెక్షన్ అయితే ఈరోజు మీ ముందు తీసుకొచ్చానండి. చాలా తక్కువ బడ్జెట్లో, అంటే మన బడ్జెట్లోని మంచి కలెక్షన్ అనమాట. ఇంకా ఈ శారీ విషయానికి వచ్చినప్పటికీ ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా అయితే ఈ శారీకి బ్లౌజ్ ఇలాగ వచ్చింది అనమాట. పళ్ళు బ్లౌజ్ ఒకేలాగా వచ్చింది. నేను ఈ శారీ షేర్ చేసుకునే వీడియోలో కూడా మీకు చూపించాను. ఇదేంటంటే క్రీమ్ కలర్ శారీకి కాఫీ పొడి కలర్ బార్డర్ వస్తుంది అనమాట. మొన్న ఒకరు కమెంట్ చేశారు, శారీ బార్డర్ ఎగ్జాక్ట్ కలర్ ఏంటక్క అని. ఇదేంటంటే కాఫీ పొడి కలర్, మన కాఫీ పొడి ఉంటుంది కదా, ఆ కలర్ వస్తుంది అనమాట. ఇది వైన్ అని చెప్పకూడదు, వైన్ కలర్ అని చెప్పలేము, బ్రౌన్ అని చెప్పలేము. అందుకని ఎగ్జాక్ట్ కలర్ కాఫీ పొడి కలర్ అని చెప్తున్నాను. దీనికి సేమ్ అదే కలర్ బ్లౌజ్ మెటీరియల్ అని తెప్పించుకున్నాను అనమాట. నాకు ఇది పిక్లో అయితే మీషోలోనే అలాగే కనబడింది, బట్ ఇంటికి వచ్చినప్పటికీ ఇది ఆ కలర్ రాలేదన్నమాట, బ్లాక్ వచ్చేసింది. డిజైన్ అయితే సూపర్ ఉన్నదండి. నేను మీషోలో చూసిన స్క్రీన్ షాట్ పక్కన పడతాను చూడండి. కింద బ్లాక్ అని ఉంది, నేనే పొరపాటు పడ్డాను అనమాట. కలర్ చూసి తీసుకున్నాను, కింద చదవలేదు, అక్కడ బ్లాక్ అని రాసి ఉంది. తర్వాత చూసుకున్నాను ఇంటికి ఇది వచ్చాక. డిజైన్ ఇంకా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఫుల్ డిజైన్ అనమాట. మనకి స్లీవ్కి అయితే ఫుల్ కవర్ అయిపోద్ది. ఇంకా బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా బాగుందండి. మెయిన్గా ఏంటంటే ఈ వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్ కొంచెం బొద్దుగా ఉన్నవి కొన్ని సరిపోవట్లేదు అనమాట. ఎక్కడ ఉదారు జాయింట్ పడుతుంది. బట్ ఇదైతే 1 మీటర్ క్లాత్ వచ్చిందండి. ఎంత బొద్దుగా ఉన్న వాళ్ళకైనా బ్లౌజ్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఈ శారీకి ఈ డిజైన్ అయితే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా సరిపోయిందండి. జస్ట్ కొంచెం కలర్ డిఫరెంట్ అని వచ్చి ఉంటే, అంటే నేను అనుకున్న కలర్ బ్రౌన్ కలర్, అది కాఫీ పొడి కలర్ వచ్చేస్తుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఆ గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ ఎగ్జాక్ట్గా శారీకి అలా సరిపోతుంది అనమాట. మనం ఇది స్టిచ్ చేసుకున్నాక స్లీవ్ అయితే ఇలాగ వస్తుంది. ఫుల్ ఎల్బో హ్యాండ్, ఫుల్ హ్యాండ్ కవర్ డిజైన్ అనమాట. చాలా బాగుందండి. ఎక్కడైనా అలా గుచ్చుకున్నట్టు పైకి వచ్చినట్టు అలా ఏమీ లేదు. మొత్తం వర్క్ అంతాను గోల్డ్ కలర్ థ్రెడ్ ఇంకా సిల్వర్ కలర్ థ్రెడ్ తోటి వర్క్ అయిందనమాట. మధ్యలో కుందన్స్ ఉన్నాయి. ఎక్కువ కుందన్స్ బీడ్స్ ఉన్నవి తీసుకున్నాయంటే 2-3 వాష్ తర్వాత అవి కలర్ షేడ్ అయిపోతుంది. బీడ్స్వి, గోల్డ్ కలర్ బీడ్స్వి అలాగే ఊడిపోతున్నాయి. జడ తగిలి ఊడిపోవడం అలాంటివి కూడా అవుతుందన్నమాట. ఇలా తక్కువ బీడ్స్, తక్కువ కుందన్స్ ఉండి ఎక్కువగా థ్రెడ్ వర్క్ ఉన్నది తీసుకుంటే మనకి మన్నిక బాగుంటుంది. ఎలాగైనా రఫ్గా యూజ్ చేసేయచ్చు అనమాట. కాస్ట్ కూడా పెద్ద ఏం కాదండి, చాలా తక్కువ ప్రైజే. 370, 380 బిలో 400 పడిందండి. ఇంకా ఈ శారీకి ఒక లేస్ బార్డర్ కూడా తీసుకున్నాను. కొంచెం కొత్తగా లుక్ ఇద్దాం శారీకి అని. అంటే ఇప్పుడు మనకి ఇలా లేస్ బార్డర్ శారీస్ ఎక్కువగా వస్తున్నాయి కదా, జెరీ శారీస్కి లేస్ బార్డర్ అలాగా వస్తుంది. అవేంటంటే మనకి కాస్ట్ ఎక్కువ పడిపోతుంది అనమాట. శారీ ఒక 700, 800 ఉన్న లేస్ బార్డర్ శారీ అన్నప్పటికీ శారీ రేట్ డబల్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనమే ఇలాగ ఒక లేస్ తీసుకుని బార్డర్ తీసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి బడ్జెట్లోనే అయిపోతుంది. జస్ట్ ఇది ఏంటంటే 200, 220 అలాగే మనకి మీషోలో అవైలబుల్గా ఉంది. ఇంకా కొంచెం వెడల్పుది కావాలంటే 300, 350 ఉందన్నమాట. నేను సన్నడితే తీసుకున్నాను. ఇది 1.5 ఇంచ్ ఉంటుంది అన్నమాట బార్డర్ వెడల్పు. 9 మీటర్స్ వస్తుంది. వెల్వెట్ది అనమాట. చాలా బాగుందండి. చిన్న బీడ్స్ ఇంకా చిప్స్తో వచ్చిందన్నమాట మొత్తం బార్డర్ అంతా. రెండు వైపున శారీకి రెండు వైపున మనకు సరిపోద్ది. ఇంకా దీనికి ఒక మ్యాచింగ్ జ్యువెలరీ కూడా తీసుకున్నానండి. ఈ జ్యువెలరీని మీ దగ్గర నుంచి చూస్తే మాకు తెలుసు అంటారు. ఎందుకంటే దీని గురించి చాలామంది యూట్యూబ్లో షేర్ చేసుకున్నారన్నమాట. నేనైతే ఈ శారీతో పేరప్ చేసుకుందాం, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను అనమాట. ఇక్కడ బీడ్స్ కనబడుతున్నాయి చూసారా, కొంచెం పింకిష్ షేడ్లో ఉంది కదా. నేనేమనుకున్నానంటే ఇవి ఇంటికి వచ్చినప్పటికీ మేబీ కొంచెం పర్పుల్ వైన్ కలర్లోనే వస్తుంది అనుకున్నాను. ఎందుకంటే మీషోలో కొంచెం బ్రైట్గా చూపించేస్తుంటారు కదా, అంత బ్రైట్ కలర్ ఉండదులే, కొంచెం ఇది బ్రౌన్ షేడ్ అలాగ ఉంటుందిలే అనుకున్నాను. బట్ ఇది కొంచెం పింక్ షేడ్లోనే కనబడుతుంది. శారీ మొత్తం మిల్కీ వైట్ కదా, అంటే కొంచెం గోల్డ్ షేడ్లో అలాగ ఉంది కదా. ఇంకా దానికి ఇలాగా బార్డర్ వచ్చినప్పటికీ కొంచెం వైన్ బ్రౌన్ కలర్ బార్డర్ కదా వచ్చింది. సో జ్యువెలరీ అలాగుంటే సెట్ అయిపోద్ది కదా, గోల్డ్కి ఇలా బీడ్స్ వస్తే సరిపోద్ది కదా అని తీసుకున్నాను అనమాట. బట్ ఇలా ఇది వేరే కలర్లో వచ్చేసింది. రిటర్న్ చేసేద్దామా అని అనుకుంటున్నాను. బట్ పీస్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది. జస్ట్ 800 రూపీస్కి ఇది మనకి మీషోలో అవైలబుల్ అనమాట. ఇంతకుముందు రివ్యూ ఇచ్చిన వాళ్ళందరూ 1500, 1200 అలాగైతే చెప్పారు. బట్ ఇది 800కి అవైలబుల్గా ఉన్నది. మీకు ఎవరికైనా కావాల్సి తీసుకోండి. సూపర్గా ఉందండి. క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట.
ఇక చూసారా ఇలాగా సెట్ అవుతుందేమో అనుకుంటున్నా. మీకేమనిపిస్తుంది చెప్పండి? మొత్తంగా పేరప్ చేసుకుంటే అలాగే కనబడుతుందా, లేకపోతే కొంచెం డిఫరెంట్గా కనబడుతుందా? అంటే ఈ శారీకి జ్యువెలరీ మ్యాచ్ అవుతుందా లేదని అడుగుతుందనమాట. మ్యాచ్ అవుతే మ్యాచ్ అవుతుందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. దీనికి కాకపోతే ఇంక దేనికైనా సెట్ చేసుకోవచ్చండి. జ్యువెలరీ అయితే చాలా బాగుందండి. పికాక్ డిజైన్ వచ్చి చాలా చాలా బాగుందన్నమాట. అది కొంచెం చూడండి, లేస్ కూడా పెట్టేసి చూపిస్తున్నాను. ఇలాగైతే ఐడియా వస్తుంది కదా అని. ఇలా పేరప్ చేసుకుంటే బాగుంటుంది అంటారా? అంటే ఇప్పుడు అందరూ ట్రెండింగ్ ఏంటంటే శారీకి మ్యాచింగ్ జ్యువెలరీస్ అలా పెట్టుకుంటున్నారు కదా. గోల్డ్ మీద పెద్దగా ఏమీ అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఉంటే గోల్డ్తో చేయించుకోవచ్చు, బట్ గోల్డ్తో చేయించుకుంటే ఈ ప్రెజెంట్ ఉన్న ప్రైస్కి చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవాలి. సో ఇలాగా కొంచెం సాటిస్ఫాక్షన్ అయిపోవచ్చు కదా 1 గ్రామ్ గోల్డ్లోని. ఇలా మన మీషోలో అయితే చాలా చాలా తక్కువలో దొరికిపోతుంది ఇలా 1 గ్రామ్ గోల్డ్వి. ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి కదండి, చాలా చాలా బాగుంది. నాకైతే భలే నచ్చేసిందండి సెట్ అయితే. దీనికి పేరప్ చేసుకోకపోయినా ఉంచేసుకుందామే అనుకుంటున్నాను. మీరు చెప్పండి ఒకసారి ఎలాగుంటుందో కమెంట్ చేసి చెప్పండి, మర్చిపోకండి. స్టార్టింగ్నే చెప్పాను కదా, నేను కూడా పెద్ద ఎక్స్పర్ట్ని కాదని. ఇలా కొంచెం ఏదో నా దగ్గర ఉన్న శారీస్తో ఆ జ్యువెలరీస్కి అలా పేరప్ చేస్తుంటాను అనమాట. నేను శారీస్ కూడా చాలా తక్కువగానే కట్టుకుంటానండి. ఈ శారీకైనా మ్యాచ్ అవుతుందా అని చూస్తున్నాను. దీనికేమో ఆరెంజ్ ఇంకా గ్రీన్ బార్డర్ వచ్చింది కదా, గ్రీన్ స్టోన్ ఉన్నది, పింక్ స్టోన్ ఉన్నది కదా, మేబీ ఇలా పేరప్ చేసుకోవచ్చేమని. అంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ కూడా ఉంది కదా, ఈ శారీ కూడా కొంచెం ట్రెడిషనల్ కలరే కదా, ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్, అలా పేరప్ చేసుకోవచ్చు కదా అనుకుంటున్నాను. దీనికి ఇంకొక జ్యువెలరీ నా దగ్గర ఉందండి, ఇదిగండి. ఇది లక్ష్మీదేవిది వచ్చి మొత్తం గ్రీన్ బీడ్స్ పెద్దవి. ఆల్రెడీ ఈ జ్యువెలరీ నేను మీతో షేర్ చేసుకున్నాను ఇంతకు ముందు ఒక వీడియోలోని. దీనికి ఇయర్ రింగ్స్ అయితే లేవు అన్నమాట, చాలా తక్కువ ప్రైస్ అండి ఆ జ్యువెలరీ అయితే. చాలా బాగుంటుంది. మొత్తం పికాక్ డిజైన్ వచ్చి నెక్ చుట్టూరుగా పెద్ద లాకెట్ అయితే వస్తుంది మధ్యలోని. ఈ జ్యువెలరీ ఏంటంటే కొంచెం మ్యాట్ ఫినిష్లో ఉంటుందండి, గోల్డ్ ఫినిషింగ్ అయితే కాదు, మ్యాటీ కలర్లో ఉంటుంది అనమాట. చాలా రోజుల నుంచి వాడుతానండి, చాలా బాగుంది, అసలు చిక్కు చెదరలేదు. ఇంకా ఈ జ్యువెలరీ కూడా నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఈ శారీకి ఈ జ్యువెలరీ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాగ ట్రెడిషనల్ జ్యువెలరీ, జిగిని ఇంకా కాసుల పేరు, ఇవి కూడా నేను మీతో షేర్ చేసుకున్నానండి. చాలా తక్కువ ప్రైస్లోనే మీషోలో తీసుకున్నానండి. ఒక 1 మంత్ బ్యాక్ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అనుకుంటాను. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను ఈరోజు వీడియో కాన్సెప్ట్. మనకి బడ్జెట్లోనే మీషోలోని మంచి శారీస్, అలాగే వాటికి మ్యాచింగ్ జ్యువెలరీస్, ఇంకా మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, ఇలాంటి బోల్డ్ అండ్ వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇవన్నీ నేను మీషోలో తీసుకునేవి అండి. దీంట్లో చాలా వరకు మీతో షేర్ చేసుకునేవి. ఇందాక చూపించిన ఆరెంజ్ శారీ ఒకటైతే కాదు, అది పట్టు శారీ అన్నమాట. నేను ఉప్పాడలో తీసుకున్నాను, ఉప్పాడ పట్టు శారీ అది. ఇంకా ఈ బ్లూ శారీ, ఈ జ్యువెలరీస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకునేవి. చాలా తక్కువ ప్రైస్లోనే మనకి మీషోలో అవైలబుల్గా ఉందన్నమాట. ప్రజెంట్ అయితే 80% ఆఫర్లో అయితే అవైలబుల్గా ఉన్నది. ఇందులో మీకు ఏదైనా కావాల్స్తే అప్పటి రేట్ కానీ ఇప్పటి రేట్ చాలా తక్కువలోనే ఉంది, తీసుకోండి. అలాగే వీటికి రిలేటెడ్ కోడ్స్ ఇంకా లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు నచ్చితే తీసుకోండి చూసి. మీకు ఒక విషయం తెలుసా, మనం ఏదైనా ఒక శారీ తీసుకుని అంటే ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ ఇంకా బ్యాంగిల్స్ కావాలంటే ఆ శారీ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు దానికి మ్యాచింగ్ దాంట్లో ఉన్న డిజైన్స్తో బార్డర్ తోటి మనకి బ్యాంగిల్స్ తయారు చేసి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇలాంటివి కొన్ని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను. సో వై నాట్ మనమే ఇలాంటివి తయారు చేసుకోవచ్చు కదా అని నేను ఒక చిన్న ఐడియా మీ అందరి ముందు తీసుకొచ్చాను అనమాట. ఇదిగోండి, ఈ బ్యాంగిల్స్ నేనే తయారు చేసుకున్నాను. మీరు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన మెటీరియల్స్ కూడా మనకి మీషోలో అవైలబుల్గా అనమాట, చాలా తక్కువ ప్రైస్లోనే. ఇవి ప్లాస్టిక్ బ్యాంగిల్స్, వీటిలో మనకి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇవి సెట్ ఆఫ్ 12 అన్నమాట. జస్ట్ 120 రూపీస్కో 150 రూపీస్కి ఈ మొత్తం బాక్స్ అయితే మనకి దొరికిపోతుంది. వీటికి మ్యాచింగ్ థ్రెడ్స్ అంటే సిల్క్ థ్రెడ్స్, కుందన్స్, బీడ్స్, గమ్ అన్నీ అవైలబుల్గా ఉందండి. మళ్ళీ ఎవరైనా చూస్తే కమెంట్ చేయకండి. నేను ఒకసారి ఇలాగా వినాయక చవితికి ఇలా ఒక వీడియో పెట్టాను అనమాట. అదేంటంటే విఘ్నేశ్వర విగ్రహాన్ని మనమే తయారు చేసుకోవచ్చు అని ఒక మౌల్డ్ మనకి ఇలాగ అవైలబుల్గా ఉన్నది ఆన్లైన్లో అని పెడితే కమెంట్ చేశారన్నమాట. ఇలా ఎవరి మట్టుకు వాళ్ళే చేసుకోవచ్చు అని మీరు వీడియోలు పెడితే అమ్మిన వాళ్ళంటే బిజినెస్ చేసిన వాళ్ళకి చాలా లాస్ కదా, ఈ వినాయక చవితికి చాలామంది మట్టి బొమ్మలు చేసి అమ్ముతుంటారు కదా, వాళ్ళు పొట్ట కొట్టినట్టే కదా అని అంత పెద్ద పెద్ద కమెంట్స్ ఇచ్చారండి. అసలు ఆ వీడియో పెట్టిన ఉద్దేశం నాది కూడా సేమ్ అదే ఉద్దేశం అన్నమాట. అంటే ఎవరైనా వీడియో చూసి ఏదైనా కొంచెం ఇలా కొత్తగా ప్లాన్ చేస్తుంటే ఆ వినాయక చవితికి కొంచెం డబ్బులు సంపాదించుకుంటాము అంటే ఆ మౌల్డ్ తీసుకుని వాళ్ళు కూడా విగ్రహాలు తయారు చేసి అమ్ముకోవచ్చు కదండి. అలాగెందుకు ఆలోచించరు? ఇప్పుడు ఇది కూడాను ఇలాగ ఎవరైనా థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసుకుని బిజినెస్ పెట్టుకుందామంటే ఇలాగ ఒకే దగ్గర మీకు మెటీరియల్స్ అంతా అవైలబుల్గా ఉందని నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకోవచ్చు కదా. ఏదైనా నా వరకు అయినట్టు ఒక హెల్ప్ చేద్దాం ఎవరికైనా, నా నేచరే కానీ ఎవరికి లాస్ చేద్దాం అన్న నేచర్ అయితే నాది కాదండి. ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఎవరైనా కొత్తగా ఇలాగా
థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ పెట్టుకుందామంటే అన్ని మెటీరియల్స్ తక్కువ రేట్లోనే అవైలబుల్గా ఉంది, ఒకే చోటున అని ఒక ఇన్ఫర్మేషన్ అని ఇస్తుందని అనుకోండి. ఓకేనా. ఈ కుందన్స్ మాట, ఇవి చిన్న చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఇవి కుందన్స్. ఇవి ఏంటంటే డిఫరెంట్ షేప్స్ ఇంకా డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉందండి. షేప్స్ ఏంటంటే స్క్వేర్ ఉన్నది, లీఫ్ లాగా ఓవెల్ షేప్ ఉన్నది, సర్కిల్స్ ఉంది, డైమండ్ షేప్ ఉన్నది, చాలా చాలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయన్నమాట. నేను తెప్పించుకున్నవి ఏంటంటే గోల్డ్ ఇంకా వైట్ కలర్ కుందన్స్ తెప్పించుకున్నాను అనమాట. అంటే గోల్డ్ బార్డర్లా వచ్చి మనకి మధ్యలో వైట్ కలర్ వచ్చిందన్నమాట. ఆ పింక్ నేను ఆల్రెడీ బయట తీసుకున్నాను. ఇవి కూడా మనకి మీషోలో ఈ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇందులో కలర్స్ ఇంకా షేప్స్ అన్నీ అవైలబుల్గా ఉందండి. లాట్లో తీసుకుంటే మీకు తక్కువ రేటు పడవచ్చు. నేను కొంచెం కొంచెం తీసుకున్నాను అనమాట నా వరకు చేసుకోవడానికి. మీరు బిజినెస్ పెట్టుకోవాలి అంటే లాట్గా కూడా మీకు అవైలబుల్గా ఉంది. లాట్లో తక్కువ ప్రైస్ కూడా పడుతుంది అనమాట. ఒకసారి చెక్ చేసి ఇంకా వీటికి అతికించుకోవడానికి గ్లూ కూడా మనకి ప్రెసెంట్ మీషోలో మంచి ఆఫర్లో ఉందన్నమాట. 1+1 ఆఫర్లో ఉంది. ఇది కానీ చూసారా పెద్ద పెద్ద ట్యూబ్స్, అసలు ఇంత పెద్ద ట్యూబ్స్ వస్తాయి అనుకోలేదు నేను. చాలా వరకు బ్యాంగిల్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గ్లూ తోటి. లేదు మేము ఇవన్నీ చేసుకోలేమంటే మీ శారీస్కి మ్యాచింగ్ అయిన చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ తోటి మీషోలో మనకి ఇలాగా థ్రెడ్ బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉందన్నమాట మంచి ప్రైస్లోనే. ఇంకా నేను ఒక సెట్ ఆఫ్ అంటే 4 బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి. ఇవి కూడా చాలా మంచి ప్రైస్లో మంచి క్వాలిటీ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి, బరువుగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నేను వీటితో పేరప్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఒకసారి ఎంత బాగుందో అసలు. ఈ క్వాలిటీ చూసారా, స్టోన్స్ క్వాలిటీ కూడా చాలా షైనింగ్గా చాలా బాగుందండి. జస్ట్ 180-200 రూపీస్ అండి 4 బ్యాంగిల్స్ను. ఇలా వీటితో ఇవి పేరప్ చేసుకున్న చాలా బాగుంటుంది. అలా ఉత్త బ్యాంగిల్స్ వేసుకునే బదులు ఇలాగా సైడ్ని పెట్టుకుంటే బాగుంది కదా. వీటితోటే కాకుండా మట్టి గాజులతో పేరప్ చేసుకున్న బాగానే ఉంటుంది. సరే ఎంత అందంగా కనబడుతుందో అలా పేరప్ చేసుకున్నాక. ఎలాగైనా మార్చుకుని పెట్టుకున్న బాగానే అనిపించింది నాకు. సింగిల్గా పెట్టుకున్న బాగానే అనిపించింది, ఇలాగా 2 డేస్ పెట్టుకున్న బాగానే అనిపిస్తున్నాయి కదా. మధ్యలో పెట్టినా బాగానే ఉంది, ఎలా పెట్టినా భలేగా ఉన్నాయండి. అసలు ఆ కలర్ కాంబినేషన్ కూడా సరిపోయింది. వైట్ ఇంకా ఇది పర్పుల్ కలర్ కదా, వైలెట్ కలర్ కదా, ఇంకా అందంగా కనబడుతుంది అన్నమాట. ఇలాంటి మనం బోల్డ్ డిజైన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అన్ని శారీస్కి. నేను ఇవే కాకుండా ఫస్ట్ చూపించిన శారీకి మ్యాచ్ అయినట్టు మెరూన్ కలర్ ఒక సెట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి. ఇది కొంచెం వేరే డిజైన్ అన్నమాట. ఆ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. ఇలా మన దగ్గర మెటీరియల్ అవైలబుల్గా ఉంటే మనం ఎన్ని కలర్స్ కంటే అన్ని కలర్స్, ఎన్ని డిజైన్స్ కావాలని అన్ని డిజైన్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మన శారీకి ఉన్న ఫ్లవర్ డిజైన్ కూడా కావాలంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే వాటికి ఇంకొంచెం ఎక్స్ట్రా మెటీరియల్ తీసుకోవాలి. ఈ కుందన్స్ మనకి వేరే వేరే కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలా తీసుకుని అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా వాటికి ఇలాగ ఏదైనా స్టోన్ బ్యాంగిల్స్ లాంటివి పేరప్ చేసుకుంటే ఇంకా అద్దరిపోతుంది. ఆ శారీకి అయితే ఇలా ఎగ్జాక్ట్ సరిపోతుంది కదా. అది వైట్ ఇంకా మెరూన్ కదా, ఇవి కూడా వైట్ స్టోన్ ఇంకా మెరూన్ కలర్ కాబట్టి ఇలా పేరప్ చేసుకుంటే సూపర్గా ఉంది కదా. ఈ ఐడియా మీకు ఎలాగ అనిపించిందో కమెంట్ చేయండి. లేదంటే మనకి మీషోలో ఆల్రెడీ ఇలాగా థ్రెడ్ బ్యాంగిల్స్ వెరైటీ ఆఫ్ డిజైన్స్, వెరైటీ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉందండి. ఇంతకుముందు నేను ఒక వీడియోలో మీతో షేర్ చేస్తాను అనమాట. ఇదిగోండి ఈ బ్యాంగిల్సే మెరూన్ ఇంకా గ్రీన్ కాంబినేషన్లో అన్నమాట. ఈ టోటల్ మనకి 10-12 బ్యాంగిల్స్ అయితే ఒక సెట్లో వస్తుందండి. 190కి చాలా తక్కువలోనే, చాలా లైట్ వెయిట్, చాలా బాగుంటుంది. ఈ బ్యాంగిల్స్ నేను నారాయణపేట శారీ గురించి తీసుకున్నాను అనమాట. నారాయణపేట కళ్యాణి కాటన్ అన్నప్పుడు వచ్చాయి కదా లాస్ట్ ఇయర్, మెరూన్ ఇంకా గ్రీన్ బార్డర్ తోటి. మీకు ఐడియా వచ్చింది, ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ పక్కన పిక్ని పెడతాను చూడండి, ఆ శారీ పిక్. దానికి మ్యాచింగ్గా తీసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్. సూపర్గా ఉంటాయండి ఇవి కూడాను. ఇలాగ మనం రెడీ చేసుకోలేము, ఆ మెటీరియల్ అంతా మనకి ఎందుకు ఆ తలనొప్పి అంతా అంటే ఇలాంటివి కూడా మనకి మీషోలో చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాంటివి కూడా కొన్ని లింక్స్ ఇస్తాను, కోడ్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి చూసి తీసుకోండి మీరు నచ్చితే. ఇది మొత్తం సెట్ అన్నమాట. 4 లావుటి బ్యాంగిల్స్, ఇంకా 8 అనుకుంటాను సన్నటి బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట. ఇలాగ వచ్చిందండి. ఈరోజు వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అలాగే ఇన్ఫర్మేటివ్గా, అంటే ఎవరైనా ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకొని స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏదైనా కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.